దిస్ ఇస్ వేద. ఈరోజు మన అపర్ణ సరోవర్లోని ఈ ఓనర్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 4 years నుంచి, వాళ్ళకి 2 apartments ఉన్నాయి, 4 years నుంచి మనమే చూస్తాము. బట్ స్టిల్ ఇది మళ్ళీ టెనెంట్ మనకి కీస్ ఇచ్చేళ్ళాక ఓనర్కి మాకు కొంత మిస్కమ్యూనికేషన్ వచ్చి, వాళ్ళు చేయించాలో మేము చేయించాలో అర్థం అవ్వక మిస్కమ్యూనికేషన్ వచ్చి గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి ఆ ఓనరే వచ్చి వర్క్ చేయించడం మొదలుపెట్టారు. సో తనేమనుకున్నారంటే నేను ఆ వర్క్ మానేసానేమో అనుకున్నారు. సో ఫస్ట్ నుంచి ఒకటి వేద ఎన్ఆర్ఎస్ఎస్ ఒక ఫ్యామిలీ మనకి ట్రస్ట్ చేసి మనం చేసే జోన్లో కనుక ఉంటే వీ విల్ టేక్ కేర్ అని చెప్తున్నాం. సో ఆయన పాపం 4 years నుంచి చేస్తూ మనం ఈసారి అన్న వదిలేసేమో, టూ మచ్ బిజీ అయిపోయారు కదా అని అనుకున్నారట. సో పాపం ఇక్కడే లోకల్గానే ఉంటారు, సికింద్రాబాద్ నుంచి వచ్చి చేయించుకుని వెళ్తారనమాట. సో ఒక 4-5 మనుషులు తీసుకొచ్చి ఒక 2 times వచ్చారు. నాకు ఎందుకు 2 times వచ్చారని ఇవాళ వచ్చి విజిట్ చేసి మాట్లాడితే అప్పుడు అర్థమైంది మా ఇద్దరికి మిస్కమ్యూనికేషన్ అని. సో ఇక్కడ చాలా ప్రాపర్టీని చాలా పాడు చేసేసారు. ఇది ఏంటంటే ఆ పాడు చేసేసారు అన్నదానికంటే కూడా 4 years నుంచి ఉన్నారు. లాట్ ఆఫ్ వర్క్ ఉందన్నమాట. సో ఆల్రెడీ మీకు అసలు కొంత తీయలేదు, చాలా వర్క్ ఉంది. బట్ అగైన్ 7 years నుంచి వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ రెంటల్కి ఇస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కొద్దిగా వర్క్ చేస్తాము. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ కూడా మనం చేస్తామండి. ఓనర్ వచ్చి ఉండక్కర్లేదు, మనం వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దర్ ప్రాపర్టీ అనమాట. సో ఆయన వాళ్ళు చాలా హ్యాపీగా, అయ్యో మిస్కమ్యూనికేషన్ 2 నుంచి చేస్తున్నారు, కూడా మిస్కమ్యూనికేషన్ అయింది కదా మ్యామ్, ప్లీజ్ మీరు చూసేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఈ ఫ్లాట్లో చాలా కర్టెన్స్ ఉన్నాయి. ఆ కర్టెన్స్ అన్నీ తీసాం. ఆయన ఏం చెప్తారంటే, కొద్ది పెద్ద ఆయన ఏం చెప్తారంటే డ్రై క్లీనింగ్ ఇచ్చింది అంటారు. కొన్నిటికి డ్రై క్లీనింగ్ అవసరం ఉండదు. అంటే మన వల్ల ఎక్కడ సేవ్ అవుతుంది మనీ అనేది చెప్తున్నాను. అది యాక్చువల్లీ వాళ్ళే చెప్పారు, డ్రై క్లీనింగ్ ఇచ్చారని చెప్పాను. మనం ఏం చెప్తామంటే, లేదు ఒక మనిషిని పెట్టి వాష్ చేస్తాను, అక్కడ సేవ్ అవుతుంది. అంటే మన వల్ల ఎక్కడైతే సేవ్ అవుతుందో అక్కడ సేవ్ చేయిస్తాను. అలాగే మన సర్వీస్ చార్జ్ తీసుకుంటాము. అగైన్ వీఆర్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విత్. ప్రతి దానికి నేను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విత్ అంత ట్రాన్స్పరెన్సీలోనే వర్క్ చేస్తామండి. సో ఈ ప్రాపర్టీ వచ్చి అపర్ణ సరోవర్లో ఉందండి. ఆల్రెడీ మనం వాళ్ళ ఫ్లాట్స్ 2 చూస్తూ ఉన్నాం కదా, ఒకటి మన హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఇది జస్ట్ వర్క్ చేసుకున్నాక అంతా మన హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. అగైన్ మనం టెనెంట్ని చూడటం అంతా మన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఈవెన్ లోకల్ అయినా వాళ్ళకి చాలా పెద్ద టీమ్ ఉంది. బట్ ఈవెన్ దో వాళ్ళకి కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారని ఇవాళ ఎక్స్ప్రెస్ చేశారు. బట్ నాకు తెలుసు, ఎందుకంటే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అసలు వర్కర్స్ ఎలా చేస్తారు అనేది, కొద్దిగా చిన్నది చూపిస్తాను. సో నేను ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను, అలాగే నా టీం కూడా చాలా ఎంజాయ్ చేస్తూనే సపోర్ట్ చేస్తున్నారు. మన దాంట్లో ఫస్ట్ కోర్ టీం ఎప్పుడు చెప్తాను కదా, మల్టిపుల్ చేస్తారు. మా అకౌంట్ యూజువల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చెప్తారు, వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే నేటివ్ ప్లేస్ వెళ్ళినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. మాకు మన కంపెనీలో ఏం చేస్తామంటే, అకౌంటెంట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ వర్క్ నడుస్తుంది అనుకోండి, అకౌంటెంట్ని కూర్చోబెడతాను. అకౌంటెంట్స్ వచ్చి కూర్చునే అంత లేదు కానీ ఈ రోజుల్లో. బట్ మన టీము లాస్ట్ 7 years నుంచి, మ్యామ్ మీరు ఇంకో పని ఉంటే చూసుకోండి మేము వెళ్తామని కోర్ టీం లైక్ 7-8 members ఎప్పుడు మనకి స్టాండ్ బై ఉంటారనమాట. అది రాత్రి అయినా లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా వాళ్ళు ఎప్పుడు స్టాండ్ బై. ఎందుకంటే మీకు తెలుసు, వర్కర్స్ ఏ టైంలో వచ్చి ఏ టైంలో వెళ్తారో తెలియదు. వాళ్ళకి మనం రెడీగా ఉండాలి. సో ఇప్పుడు ఒక అకౌంటెంట్ నేను చేస్తానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఒక ఫ్లాట్ నెంబర్ చెప్పి మీరు ఈ వీక్ అంతా అక్కడి నుంచి వర్క్ చేయండి. జస్ట్ మీరు ఏం చేయటం, మీకు టేబుల్ అది సెట్ చేసేస్తాము, తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మానిటర్ చేయడానికి. అలాగే అవుట్డోర్ సూపర్వైజర్ ఉంటారు, అలాగే నాకు పర్సనల్ సెక్రటరీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్నింగే డిసైడ్ చేసేస్తాం అనమాట ఏ ఫ్లాట్ నుంచి వర్క్ చేయాలి. సో అందుకని అంత కాన్ఫిడెంట్గా మన టీము ఉండటం వల్లనే నేను వర్క్ చేయగలుగుతున్నాను, ఇంత ఎంజాయ్ చేస్తున్నాము. లేకపోతే మీకు తెలుసు, ఒక అపార్ట్మెంట్ని రెనోవేట్ చేయడం ఎంత టఫో, అలాగే రెంట్కి ఇవ్వడం ఎంత టఫో, అవన్నీ ఈజీ కాదు. కొత్తలో కొద్దిగా ఈజీ, న్యూ అపార్ట్మెంట్స్ అప్పుడు. ఓల్డ్ అయ్యి కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్లీ. సో దాని మీద వర్క్ చేస్తూ చేయటం అంటే ఈజీ కాదు డెఫినెట్లీ. అది నేను చేస్తానంటలేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ టీమ్ వల్ల. సో అదే చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ, మీకు ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ మీకు అవసరం ఉంది అంటే మేము డెఫినెట్లీ వీ విల్ బి దేర్. వన్స్ మీరు మా క్లయింట్ అయితే డెఫినెట్లీ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ 100% ట్రాన్స్పరెన్సీ చూపిస్తాం. ఇన్ కేస్ మేము కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేస్తాం, సో చెప్పేస్తాం.
ఏంటంటే ఇలా అయిందండి, ఇది మా వల్ల అయింది, 1 వీక్ మేము వర్క్ చేయలేకపోతాం, ఇది మీకు 1 వీక్ తర్వాతనే చేస్తాం, అది కూడా చెప్తాం. సో మీకు ఏదైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి, విల్ టేక్ కేర్. మీరు మా క్లయింట్ అయితే 100% ట్రాన్స్పరెన్సీ చెప్తున్నాను, అది కూడా మీరు నోట్ చేసుకోండి. నేను ఎవరికో ఏదో ప్రూవ్ చేయడానికి వచ్చిన ఇది కంపెనీ అయితే కాదు, ఇది నా ప్యాషన్. అండ్ నాకు ఎంత ప్యాషన్ ఉందో నా టీంకి కూడా అంతే ప్యాషన్ ఉన్న వాళ్ళతోనే వర్క్ చేస్తాం. అంటే విల్ పుట్ ఇట్ అండి, ఎవరిని కావస్తే ఆ వర్క్ రిలేటెడ్ అని పెట్టచ్చు. బట్ మన కంపెనీలో అలా కాదు, ఒక మనిషిని చూసి ఆ మనిషిని నచ్చాక ఆ మనిషిని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. నచ్చటం అంటే వాళ్ళు కూడా అంత ఎథికల్గా ఉన్నారా అనేది కొంత చూస్తామండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాను డెఫినెట్లీ, వాళ్ళకి ఎంత నీడ్ ఉందో జాబ్ అవసరం అని చూస్తాను. అండ్ అగైన్ వాళ్ళకి ఏమైనా గోల్స్ ఉన్నాయనేది చూస్తాం. అవన్నీ కన్సిడర్ చేసే ఉంటుంది. ఈ కంపెనీలో టీం మెంబర్స్ కూడా అలాగే ఉంటారు. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, మేము అందరం ఆల్మోస్ట్ 7-8 మెంబర్స్ ఉన్న అందరం పరిగెడుతున్నాం. ఇలా ఒక్కొక్క రూమ్లో కార్పెంటరు, ఇంకొక రూమ్లో పెయింటరు, ఇలాగ కొంతమంది చిక్క కూర్చుని వెయిట్ చేస్తున్నారనమాట. మేము చెప్పాక డిసైడ్ ఈ లోపల మేము కొన్ని పనులు చెప్పాం, అది చేద్దాం అనేది కూడా ఉండదు. బట్ మనం కూడా వాళ్ళని ఏం అనలేమండి, ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా ఉండే పనే. మనకు అప్పుడప్పుడు మనం 2 ఇయర్స్కి ఒకసారి ఎప్పుడేదో చేయించుకుంటూ ఉంటాము. సో దాని గురించే డిస్కషన్ నడుస్తుంది అనమాట. మీకు వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా, ఇప్పుడు ఇచ్చేయమంటారా, అలా ఇలా అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట, మీరు ఇప్పుడు ఏం వద్దు, వర్క్ కావాలండి, వర్క్ అయ్యాక ఇద్దాము అని చెప్తున్నాను. సో మనకి క్లయింట్స్ కూడా చాలా కంఫర్టబుల్, వీళ్ళకి నాకు ఫ్యామిలీ లాగా అనమాట. సో మనం ఎప్పటి నుంచో చేయటం వలన చాలా కంఫర్టబుల్గా వర్క్ చేయగలుగుతున్నాము. సో ఈ ఇంట్లో చాలా మిస్టేకే జరిగిందని చెప్తాను. ఆల్మోస్ట్ 1 వీక్ వాళ్ళకి నాకు మిస్కమ్యూనికేషన్ వల్ల 1 వీక్ వర్క్ చేయకుండా పెట్టేసి ఉంచాము. సో ఇది కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని అవసరం లేదా, టెనెంట్కి రియల్లీ యూజ్ఫుల్లా కాదా అన్నది చూస్తాము. సో చూసినప్పుడు దాంట్లోని ఈ ఫిల్టర్స్ అయ్యి వాళ్ళు ఓనర్ వచ్చి ఉండాలి అంటారు, నేను అవసరం లేదు అంటాను. సో దీనికి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఉండని వాళ్ళకండి ఎవ్రీడే ఒక ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ గురించి మనం అస్తమానం వాళ్ళు మనకు ఫోన్ చేయటం, మనం రిపేర్ చేసే వాళ్ళని పంపిస్తే వాళ్ళు రాకపోతే ఇవన్నీ ఉంటాయి అనమాట. వీటికంటే నా సజెషను అసలు ఇంత ఏజ్ ఉన్న అపార్ట్మెంట్కి తీసేయచ్చు అని చెప్తాను. లాస్ట్ ఫైనల్గా ఓనర్ ఒప్పుకోలేదు, పోనీ ఉంచుదామండి అన్నారు, నేను తీసేద్దాం అన్నాను. అదే డిస్కషన్లో అందరూ ఇన్వాల్వ్ అయిపోయి లాస్ట్కి ఫైనల్గా ఫిల్టర్ తీయటం జరిగింది. సో ఇటువంటి డిస్కషన్స్ ఉంటాయండి. కొన్నిసార్లు నేనే ఒప్పుకోను, ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు చేస్తామన్నప్పుడు నేనెందుకు అడ్డు పెడుతున్నాను అనిపిస్తుంది. బట్ ఒకటే చెప్పేది, వాళ్ళు ఉన్నా లేకపోయినా అది ఏది బెస్ట్ అని అనిపిస్తే, ఎందుకంటే ఎవ్రీడే ఆ పని చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది అర్థం అవుతుందండి. సో అందుకనే కొన్ని ఇష్యూస్ వచ్చేవి తీయించేస్తాం అనమాట. కొంతమంది ఫుల్లీ ఫర్నిష్డ్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని అవసరం లేదని తీయించేస్తుంటాం. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.